ఏపీ ఫైనాన్షియల్ కోడ్ వాల్యూమ్ 1 చాప్టర్ 4 ఎక్స్పెండిచర్ జనరల్ ప్రిన్సిపల్స్ అండ్ రూల్స్. ఈ చాప్టర్లో ఎక్స్పెండిచర్ అంటే వ్యయం, దానికి సంబంధించిన జనరల్ ప్రిన్సిపల్స్ అలాగే రూల్స్ గురించి చెప్పడం జరిగింది. ఆర్టికల్ 38. ఈ ఆర్టికల్ ఆల్మోస్ట్ ఆర్టికల్ 3A, కాకపోతే కొంచెం ఎక్స్టెండ్ అయి ఉంది. ఈ ఆర్టికల్ ప్రకారం ఏ గవర్నమెంట్ సర్వెంట్ అయినా ఎక్స్పెండిచర్ వ్యయాన్ని ఖర్చు చేసినప్పుడు ఫాలో అవ్వాల్సిన 2 కండిషన్స్ గురించి ఆర్టికల్ 3లో చెప్పుకుందాం. అదే మళ్ళీ ఇక్కడ వస్తుంది. అందులో ఒకటి, ఏ ఎక్స్పెండిచర్ అయినా కాంపిటెంట్ అథారిటీ ద్వారా శాంక్షన్ చేయబడాలి. 2, ఆ ఎక్స్పెండిచర్కి సరిపడా ఫండ్స్ను అప్రోప్రియేషన్ యాక్ట్ ద్వారా లేదా రీఅప్రోప్రియేషన్ యాక్ట్ ద్వారా ఆ కరెంట్ ఫైనాన్షియల్ ఇయర్లో శాంక్షన్ చేసి ఉండాలి. ఏ గవర్నమెంట్ అథారిటీ ఈ 2 కండిషన్స్ని ఫాలో అవుతూ సఫిషియెంట్ ఫండ్స్ లేకుండా ఏ ఎక్స్పెండిచర్ని ఖర్చు చేయకూడదు. అది ఎందుకంటే ఏదైనా పర్టికులర్ ఐటమ్ని ఖర్చు చేసి ఆ బిల్ని క్లెయిమ్ చేసేప్పుడు అది అప్రోప్రియేషన్ ప్రకారం బిల్ చేయడం కుదరదని లేదా డిలే చేయడం కానీ చేయకూడదు. కాబట్టి ఖచ్చితంగా ఈ 2 కండిషన్స్ ఫాలో అవ్వాలి. ఆర్టికల్ 39. బై ద ఎండ్ ఆఫ్ ఫైనాన్షియల్ ఇయర్ అన్ని అప్రోప్రియేషన్స్ ల్యాప్స్ అయిపోతాయి. ల్యాప్స్ అయిపోతాయి అన్న కారణం చేత ఆ అప్రోప్రియేషన్ కింద ఖర్చు చేయని అమౌంట్ ఏదైనా ఉంటే ఆ అమౌంట్ని రిజర్వ్ చేయడం కానీ, డిపాజిట్ చేయడం కానీ లేదా క్యాష్ రూపంలో ఉంచడం కానీ చేయకూడదు. అలాగని మార్చ్ ఎండింగ్కి ముందే ఆ అమౌంట్ని ఖర్చు చేయాలని తొందరపడకూడదు. ఆర్టికల్ 40. బడ్జెట్ ఎస్టిమేట్ ప్రిపేర్ చేయడానికి, ఎగ్జామినేషన్ అంటే చెక్ చేయడానికి, అలాగే కన్సోలిడేట్ చేయడానికి సంబంధించిన రూల్స్ అన్నీ ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ మాన్యువల్లో ఇవ్వడం జరిగింది. ఆ బడ్జెట్ని శాసనసభ ద్వారా ఆమోదించడం జరుగుతుంది. ఆ బడ్జెట్ కేటాయింపుల్ని పర్యవేక్షించడానికి కంట్రోలింగ్ అండ్ డిస్పర్సింగ్ ఆఫీసర్స్ ఉంటారు. వీరు ఎక్స్పెండిచర్ యొక్క ప్రోగ్రెస్ని అలాగే ఎక్స్పెండిచర్ ఎక్సీడ్ అవ్వకుండా చూసుకుంటారు. దాంతోపాటుగా ఏదైనా రీఅప్రోప్రియేషన్స్ శాంక్షన్ చేయడం కానీ లేదా సప్లిమెంటరీ అప్రోప్రియేషన్స్ శాంక్షన్ చేసే బాధ్యత కూడా వీరిపై ఉంటుంది. ఆర్టికల్ 41. గవర్నమెంట్కి ఎక్స్పెండిచర్ ఖర్చు చేసే అధికారం ఉంటుంది. అయితే అది భారత రాజ్యాంగానికి కానీ చట్టానికి కానీ లేదా ఏ రూల్స్కి విరుద్ధంగా ఉండకూడదు. దీనికి సంబంధించిన లిమిటేషన్స్ ఆర్టికల్ 62లో ఇవ్వడం జరిగింది. ఆర్టికల్ 42. ఈ ఆర్టికల్ ప్రకారం ప్రభుత్వం కింద ఉండే ఏ అథారిటీ అయినా ఎక్స్పెండిచర్ కానీ అడ్వాన్సెస్ కానీ పబ్లిక్ మనీ నుండి శాంక్షన్ చేసేప్పుడు వారు ఏ అధికారంతో శాంక్షన్ చేస్తారంటే, 1, అసెంబ్లీ ద్వారా చట్టం చేసి ఉండాలి. 2, ఈ ఫైనాన్షియల్ కోడ్లో ఉన్న రూల్స్ని అనుసరించి ఉండాలి. 3, ఆ ఎక్స్పెండిచర్ ఖర్చు చేయడానికి గవర్నమెంట్ ఆర్డర్స్ ఉండాలి. ఏ ఖర్చు అయినా గవర్నమెంట్ యొక్క పాలసీస్ లేదా శాంక్షన్ ప్రకారం ఉండాలి. అంతేగాని ఏ అథారిటీ వారి కొత్త ప్రిన్సిపల్ని కానీ ఒక కొత్త ప్రాక్టీస్ని కానీ ఇంట్రడ్యూస్ చేసి వాటిని ఖర్చు పెట్టకూడదు. ఆర్టికల్ 43. ఏదైనా కొత్త ఎక్స్పెండిచర్ శాంక్షన్ చేసే ప్రతిసారి ఆ ఎక్స్పెండిచర్ నిమిత్తం ఆ ఇయర్ బడ్జెట్ కేటాయింపుల్లో ఉన్నవా లేదా అని చెక్ చేసుకోవాలి. ఇన్ కేస్ లేకపోతే దానికి సంబంధించి సఫిషియెంట్ ఫండ్స్ ఉంటే రీఅప్రోప్రియేషన్కి వెళ్ళాలి. ఆర్టికల్ 44. ఏ అథారిటీ అయినా ఎక్స్పెండిచర్ యొక్క డెఫినెట్ అమౌంట్ని లేదా స్పెసిఫైడ్ మ్యాక్సిమం లిమిట్ని శాంక్షన్ చేసినప్పుడు ఆ అమౌంట్ని బోత్ వర్డ్స్ అండ్ ఫిగర్స్లో ఎక్స్ప్రెస్ చేయాలి. ఆర్టికల్ 45. ఎక్స్పెండిచర్కి సంబంధించిన ఏ శాంక్షనింగ్ ఆర్డర్ అయినా సరే అది అకౌంటెంట్ జనరల్ కానీ పే అండ్ అకౌంట్స్ ఆఫీసర్కి కానీ కమ్యూనికేట్ చేయాలి.
అలాగే ఆ ఎక్స్పెండిచర్కి సంబంధించిన అమౌంట్ కంటింజెన్సీ ఫండ్ నుండి కనుక విత్డ్రా చేసినట్లయితే ఆ ఆర్డర్ కాపీని ఆంధ్రప్రదేశ్ సచివాలయంలోని సెక్షన్ ఆఫీసర్కి సబ్మిట్ చేయాలి. దీనికి సంబంధించిన మెమో నెంబర్ని స్క్రీన్పై చూడవచ్చు. ఆర్టికల్ 46. ఏ గవర్నమెంట్ సర్వెంట్కైనా ఎడిషనల్ పే శాంక్షనింగ్ ఆర్డర్ ఇష్యూ చేసేప్పుడు దానికి సంబంధించిన రీజన్ని మెన్షన్ చేయాలి. అది స్పెషల్ పే కిందకి వస్తుందా లేదా ఏదైనా కాంపెన్సేటరీ ఎలవెన్స్ అనేది. ఈ రీజన్స్ అన్ని అఫీషియల్ ఆర్డర్లో మెన్షన్ చేసి శాంక్షనింగ్ అథారిటీ అకౌంటెంట్ జనరల్కి కమ్యూనికేట్ చేయాలి. ఆర్టికల్ 47. అసైన్డ్ ల్యాండ్ కాకుండా ఏదైనా ల్యాండ్ని గ్రాంట్ చేస్తూ శాంక్షనింగ్ ఆర్డర్స్ వచ్చినప్పుడు దానిని క్యాష్ పేమెంట్ కింద కన్సిడర్ చేసి అకౌంటెంట్ జనరల్కి డీటెయిల్స్ ఇవ్వవలసి ఉంటుంది. ఆర్టికల్ 48. ఏ అథారిటీ అయినా గెజిటెడ్ గవర్నమెంట్ సర్వెంట్ యొక్క పర్సనల్ ఎమోల్మెంట్స్ కానీ పోస్టింగ్ ఆర్ లీవ్కి సంబంధించిన ఆర్డర్స్ పాస్ చేసినప్పుడు ఒక కాపీని అకౌంటెంట్ జనరల్కి కమ్యూనికేట్ చేయాలి. ఇన్ కేస్ అది ఆంధ్రప్రదేశ్ గెజెట్లో నోటిఫై చేసుంటే స్పెషల్గా ఆ కాపీని అకౌంటెంట్ జనరల్కి సబ్మిట్ చేయాల్సిన అవసరం లేదు. అదే నాన్ గెజిటెడ్ గవర్నమెంట్ సర్వెంట్ యొక్క ఎమాల్యూమెంట్స్ గ్రాంట్ చేయడానికి ఇచ్చే శాంక్షనింగ్ ఆర్డర్ ప్రీవియస్గా శాంక్షన్ చేసిన ఎమాల్యూమెంట్స్కి సంబంధించినదైతే ఆ కాపీని అకౌంటెంట్ జనరల్కి కమ్యూనికేట్ చేయాలి. అదర్వైజ్ అకౌంటెంట్ జనరల్కి కమ్యూనికేట్ చేయాల్సిన అవసరం లేదు. వీరికి సంబంధించిన పేబుల్స్, ఆడిటింగ్, అలవెన్సెస్ ఇవన్నీ కూడా ఆ కాంపిటెంట్ అథారిటీ చూసుకోవాల్సిన బాధ్యతలు. ఆర్టికల్ 49. డేట్ ఆఫ్ ఎఫెక్ట్ ఆఫ్ శాంక్షన్. ఏవైనా చట్టపరమైన నియమాలు రాష్ట్రపతి ద్వారా జారీ చేయబడితే ఆ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ని ఏ రోజునైతే ఇష్యూ చేసి డిస్పాచ్ చేశారో ఆ డిస్పాచ్ డేట్ నుండి అమలులో ఉంటాయి. అదే రాష్ట్ర ప్రభుత్వం చేత చేయబడిన చట్టబద్ధమైన నియమాలైతే అవి ప్రచురింపబడిన తేదీ నుండి లేదా సంబంధిత చట్టంలో పేర్కొనబడిన తేదీ నుండి లేక ఆంధ్రప్రదేశ్ గెజిట్లో పబ్లిష్ చేసిన తేదీ నుండి అమలులోకి వస్తుంది. సాధారణంగా కన్సెషన్ అలాగే రివిజన్ ఆఫ్ పే, అలవెన్సెస్, ఏమైనా స్పెషల్ పే ఉంటే అవి ఆ చట్టంలో మెన్షన్ చేసిన తేదీ నుండి అమలులోకి వస్తాయి. ఆర్టికల్ 50. గవర్నమెంట్ చేసిన ఏ శాంక్షన్ అయినా 1 year పాటు అమలులో లేకపోతే అది ల్యాప్స్ అయిపోతుంది. ఇన్ కేస్ అది స్పెసిఫిక్గా రెన్యూ చేసుకుంటే అమలులో ఉంటుంది. అలాగే దీనికి కొన్ని ఎక్సెప్షన్స్ కూడా ఉన్నాయి. ఆ ఎక్సెప్షన్స్ ఏంటో చూద్దాం. 1. ఏదైనా ఒక పోస్ట్కి సర్టెన్ కండిషన్స్ ద్వారా అలవెన్స్ గ్రాంట్ చేసినప్పుడు అది ప్రస్తుతం డ్రా చేయకపోయినా లేదా అమౌంట్ డ్రా చేయడానికి సరిపడా కండిషన్స్ ఫుల్ఫిల్ అవ్వకపోయినా. 2. కాంపిటెంట్ అథారిటీ ఏదైనా పర్మనెంట్ స్ట్రక్చర్ ప్రోగ్రెసివ్గా ఎస్టాబ్లిష్ చేయడం కోసం శాంక్షన్ చేసినప్పుడు. 3. ఆ శాంక్షన్ కోర్ట్ ఆర్డర్స్ ద్వారా పాస్ అయినప్పుడు.